హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము ఫ్రూట్స్ ముగ్గు వేస్తున్నామండి. మా అక్క నేను ఫ్రూట్స్ ముగ్గు వేస్తున్నామండి. మా అక్క చుక్కలు వేస్తుందండి ఫస్ట్. అందరూ బాగున్నారండి. ఈరోజు అయితే 29th అండి, జనవరి, బుధవారం అండి ఈరోజు. నేను మా అక్క కలిసి అయితే ఫ్రూట్స్ ముగ్గు స్టార్ట్ చేసామండి. ఎలా ఉందో చెప్పండి ఫైనల్ లుక్లో. ఇప్పుడైతే మా అక్క మాట్లాడుతుందండి. హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఇక్కడైతే నేను చుక్కలు వేస్తున్నానండి. 12 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. ఇప్పుడే ముగ్గులు ఛానల్ స్టార్ట్ చేసామండి మేము. ఇంకా చాలా ముగ్గులు వేస్తానండి నేను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. రామచిలుకల ముగ్గు అండి. ఇక్కడ నేను ఫ్లవర్స్ వస్తాయండి ఆ ప్లేస్లో, కానీ నేను ఫ్రూట్స్ వేస్తున్నాను. 4 ఫ్లవర్స్ వస్తాయి. 4 ఫ్లవర్స్ ప్లేస్లో చూడండి ఇక్కడ నేను కలుపుతున్నాను. ఈజీనండి, చాలా ఈజీ ఈ ముగ్గు. మ్యాంగో, యాపిల్, వాటర్ మెలాన్, ఆరెంజ్ వస్తుందండి. మధ్యలో అయితే 4 చిలుకలు వస్తాయి. చిలుకలు ఈజీ అండి. ఫ్రూట్స్ కూడా ఈజీ అండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. ఈ ముగ్గు నేను చిన్నప్పుడు 7th క్లాస్లో ఆ టైంలో నేర్చుకున్నానండి. నాకు ఇష్టం ఈ ముగ్గు అంటే. అందుకే మీ గురించి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చాలా ఈజీ అండి. చిలకలు వస్తాయి. చాలా చిన్న ముగ్గు, చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఈ ముగ్గుని. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇక్కడ నేను చిలకలు కలిపేస్తున్నాను. టైం వచ్చి 5:30 అయిందండి. 6 అయితే చీకటి పడిపోతుంది అని మేము ఫాస్ట్గా కానిచ్చేస్తున్నాము. మా చెల్లి వీడియో తీస్తుంది, నేను ముగ్గేస్తున్నానండి. మళ్ళీ ముగ్గు కలర్స్ కూడా వేయాలి కదండి, అందుకని ఫాస్ట్ కానిచ్చేస్తున్నాను. 4th చిలక కూడా అయిపోతుంది. ఇక్కడ అయిపోయిందండి. మ్యాంగోకి 2 ఆకులు వచ్చినాయండి. మ్యాంగో ఆకులు వేసాను. తర్వాత కలర్స్, మ్యాంగో ఎల్లో కలర్, పండిపోయిన మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, అందుకే ఎల్లో కలర్ వేస్తున్నాను. చూడండి ఫిల్ చేశాను మొత్తం. చాలా టైం పడుతుందండి ఫిల్ చేయడానికి. మా చెల్లేమో వీడియో తీస్తుంది, చాలా కష్టపడుతుంది. నేనైతే కింద కూర్చొని వేసేస్తున్నాను. మా చెల్లి అయితే వంగోని నుంచొని తీస్తుందండి వీడియో. కష్టపడుతుందండి. ఇక్కడ ఒక మ్యాంగో అయిపోతుంది, కానీ కలర్స్ అయితే ఎక్కువ పడుతున్నాయండి. మేము సంక్రాంతికి తీసుకొచ్చిన కలర్స్ ఇంకా చాలా ఉంటే ఆ కలర్స్ని నేను ఇలా ముగ్గేస్తున్నానండి. ఇంట్లో ఉన్న కలర్స్తో ముగ్గేస్తున్నాను. సంక్రాంతికి అయితే మేము చాలా కలర్స్ కొనుక్కున్నామండి. అవి ఇంకా ఉండిపోయినాయి. అవి వేస్ట్ అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్కి కలర్ షేడ్ అయిపోతాయని ఇక్కడ రోజుకు ముగ్గేద్దామని వేసేస్తున్నాను ఇంట్లో. ఈ మ్యాంగో అయితే ఎలా ఉందో చెప్పండి. అసలు వచ్చిందా లేదా, కుదిరిందా లేదా? ఈ మ్యాంగోలా ఉందా లేకపోతే ఏదైనా ఫ్రూట్లా ఉందా, ఎలా అనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇంకా ఫినిషింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను పైన చేసాను, బార్డర్ అయితే గీయలేదు, అలా చేసాను. చూడండి ఇక్కడ సెకండ్ ఫ్రూట్కి వచ్చాము. యాపిల్ ఏ కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది కదండి. ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కానీ మా దగ్గర రెడ్ కలర్ ఉంది. గ్రీన్ వేస్తే మళ్ళీ చిలకలు గ్రీన్ అయిపోతాయి, సేమ్ అవుతుందని రెడ్ కలర్ వేసుకున్నా. అంటే మనం కాంట్రాస్ట్లో వేసుకుంటే ముగ్గు బాగుంటుందండి. అన్నీ ఒకే కలర్లో వేసుకుంటే సేమ్గా ఉండి అసలు బాగా కనిపించదు. అందుకని రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను నేను. ఇంకా గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు యాపిల్కి. గ్రీన్ యాపిల్ ఉంటుంది కదండి, అలాగా గ్రీన్ యాపిల్ వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర కలర్స్ని బట్టి వేసుకోవాలి. చూడండి లాస్ట్లో ఇక్కడ ఫినిషింగ్ అనమాట, బార్డర్లో వేస్తున్నాను నేను. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది కష్టపడి. ఈ యాపిల్కి అయితే వామ్మో చాలా టైం పట్టిందండి నాకు. మధ్యలో యాపిల్కి గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను నేనైతే. మళ్ళీ బాగాలేదని చెప్పి మళ్ళీ తీసేసాను. 2 ముక్కల యాపిల్లే కనిపిస్తుందని తీస్తాను. ఇక్కడ అయితే లాస్ట్కి వచ్చేసింది. చూడండి ఇలాగే బాగుంది. యాపిల్ ఫుల్ యాపిల్ లాగా కనపడుతుంది ఇక్కడైతే, అందుకని ఇలా ఉంచేసాను. యాపిల్కి ఆకులు ఎలా ఉంటాయి, ఆకులు వేయలేదండి, ఎందుకంటే ఇక్కడ చుక్కలన్నీ యాపిల్కే సరిపోయినాయి. అందుకని ఆకులు రాలేదు, ఓన్లీ యాపిల్ వచ్చింది. మ్యాంగోకి మాత్రం చుక్కలు మిగిలినాయండి, అందుకని ఆకులు వేసుకున్నాం. మన ఇష్టం అండి, మనకు కావాలంటే ఆకులు వేసుకోవచ్చు, ప్రతిదానికి వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే టైం సరిపోలేదు, అప్పటికే చీకటి పడిపోతుందని నేను ఓన్లీ ఫ్రూటే వేసాను, ఓన్లీ మ్యాంగోకే ఆకులు వేసాను.
ఈ ముగ్గుని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ ముగ్గుకి ఇంకా ఆకులు వేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ బార్డర్ వేరే కలర్లో వేసుకోవచ్చు, డార్క్ కలర్లో మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు మనకి టైం ఉంటే. ఇక్కడ చూడండి నేను స్టిక్తో అలా చేస్తున్నాను. యాపిల్కి గింజలు ఉంటాయి కదా మధ్యలో, దాని గురించి అలా కష్టపడుతున్నానండి అక్కడ, కానీ రాలేదు. ఫైనల్గా 2 ముక్కల్లాగా అనిపించేసింది, అందుకని ఇంకా తీసేసి మళ్ళీ కలర్ వేసాను. మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి కలరు. ఇలా వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి. యాపిల్లా ఉందా లేదా, మీకు ఎలా అనిపిస్తుంది చూసి చెప్పండి. నాకైతే నచ్చలేదండి, అందుకని మళ్ళీ లాస్ట్లో ఉండదు తీసేసాను. అలా వేస్తే 2గా కట్ చేసినట్టు ఉంటుంది యాపిల్, అందుకు తీసేసాను. ఇప్పుడు చూసి చెప్పండి అసలు ఎలా ఉందో. నెక్స్ట్ ఆరెంజ్ అండి, ఇది ఆరెంజ్కి ఆరెంజ్ కలర్ వేస్తున్నాము. ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి, అంటే ఏంటో కమలాకాయ ఆరెంజ్లో ఉంటుంది కదండి, అందుకే ఆరెంజ్ కలర్ వేస్తున్నాము. ఇది ఈజీయేనండి, రౌండ్గా ఉంటుంది కదా. ఫాస్ట్గా వేసేస్తున్నాను నేనైతే. మా చెల్లి వీడియో తీస్తుంది నించుని. టైం అయితే 6 అలా అవుతుందండి, ఇంకా చీకటి పడిపోద్దని. అసలే చలికాలం జనవరి కదా, అందుకు అలా ఫాస్ట్గా ఫిల్ చేస్తున్నాను నేను కలర్స్. ఇది ఆరెంజ్లా ఉందా లేదా, లేకపోతే ఎలా ఉంది మీరు చెప్పండి. అసలు ఆరెంజ్లా అనిపిస్తుందా ఇది? ముగ్గు అయితే వేసేస్తాను కానండి నేను కలర్స్ అయితే అలా వేస్తానండి, ఏదో అంతగా రాదు. ఇక్కడ వచ్చి వాటర్ మిలాన్ ఎలాగా లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ గీతలు ఉంటాయి కదా, అందుకు నేను ఫస్ట్ లైట్ గ్రీన్ వేస్తున్నాను. లైట్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్లో, అదే చిలక పచ్చ కలర్లో కొంచెం ముగ్గు కలుపుకుంటే ఇలా లైట్ కలర్లో వచ్చింది. ఇక్కడ డార్క్ గ్రీన్తో గీతలు ఉంటాయి కదండి వాటర్ మిలాన్ మీద, అవి గీస్తున్నాను నేను. అలా గీస్తే అప్పుడు అనిపించిందండి మీకు వాటర్ మిలాన్లా అనిపించిందా? అలా ఉంటుంది, అంటే దాని పిక్ చూస్తే అలా ఉంది కలర్స్, అందుకు ఆ కలర్స్ వేస్తున్నాను నేను. వాటర్ మిలాన్ అనిపిస్తుందా లేదా చెప్పండి ఒకసారి. ఏదో ట్రై చేశాను ఫస్ట్ టైం వాటర్ మిలాన్, ఇప్పుడు వేయలేదు నేను, ఫస్ట్ టైం వేస్తున్నానండి. చూడండి ఎలా వచ్చింది చెప్పండి. ముగ్గు పిండి కలిపాను కదండి, అందుకని వైట్గా ఉన్నాయి, కానీ ఫైనల్గా బాగానే కనిపిస్తుంది. అయితే వాటర్ మిలాన్కి ఉంటాయి కదండి గీతలు, అవి గీసేస్తున్నాను ఏదో. చూడండి అసలు అలాగేనా వేసేది కాదా ఒకసారి చూడండి, మీకు అది వాటర్ మిలాన్లా ఉందా లేదా చెప్పండి. ఇక్కడ చిలకలు ఉన్నాయి కదండి, 4 చిలకలు, అదే చిలక ఫిల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ చిలక ఫిల్ చేస్తున్నాను, చిలక పచ్చ కలరు. ఎలా ఉందండి ఈ చిలక? లాస్ట్లో చూసి ఈ చిలకలా ఉందా లేదా, అసలు ఎక్కడన్నా రాంగ్ చేశానా నేను, అది కమెంట్ చేయండి. అసలు ఈ ముగ్గు బాగుందా లేదా చెప్పండి. లాస్ట్లో బాగుంటే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే. ఇంకా నేను మంచి ముగ్గులు వేస్తానండి, నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు వేస్తానండి, నాకు ఇంట్రెస్ట్ అండి ముగ్గులు వేయడం. ఇక్కడంటే వరిపిండి వేసాం కదండి ముగ్గు, అందుకని చీమలు వచ్చేస్తున్నాయి, చాలా చీమలన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగే వేసాము. ముగ్గు మాత్రం వరిపిండి కలిపానండి ముగ్గు పిండిలో వైట్గా ఉంటుంది కదా, నేను ఎప్పుడూ అలాగే కలుపుకుంటాను ముగ్గు వేసేటప్పుడు. అందుకు చీమలు అనమాట బయటకు వచ్చేసినాయి, చీమలన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఫినిష్ చేస్తున్నాను రామచిలకని. ఫస్ట్ రామచిలక అవుతుంది, ఇంకా 3 ఉన్నాయి. టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది, చీకటి పడిపోతే మళ్ళీ వీడియో రాదు అని కంగారుగా వేసేస్తున్నాను అండి నేను. మా చెల్లి కూడా చూస్తుంది, వీడియో తీస్తుంది ఫాస్ట్గా అని చెప్తుంది. ఇక్కడేమో బార్డర్ గీస్తున్నాను రామచిలకకి. ఆ రామచిలకకి ఆ డార్క్ గ్రీన్ గీస్తే కానీ దాని లుక్ రాలేదు, లేకపోతే నార్మల్గా ఉండింది, అందుకు ఇలా గీసాను. ఇది ఎలా ఉందో చూసి చెప్పండి. అసలు చాలా టైం పడుతుందండి ఈ చిలకలకి, 4 చిలకలు. ముగ్గు వేయడం చాలా కష్టమండి, వంగోని వేయాలి కదా, ఇంకా బ్యాక్ పెయిన్ అవి వస్తాయి. నాకైతే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, 25 ఇయర్స్కే బ్యాక్ పెయిన్ అండి నాకు. కొంచెం ముగ్గు వేస్తే చాలు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది వంగుంటే, అందుకని నేను కూర్చుని వేస్తున్నానండి. కూర్చుని వేసినా కూడా పెయిన్గానే ఉంటుందండి, ఏంటో మరి పనులు చేస్తుంటే చేయలేకపోతున్నాము ఈ వయసులోనే. 25కే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి నాకు. ఇక్కడ రామచిలక ముగ్గు రామచిలకని మూతి వేస్తున్నాము, రెడ్ కలర్లో ఉంటుందంటే మా చెల్లి రెడ్ కలర్ వేస్తున్నానండి నేను. అయిపోవచ్చింది రామచిలక ఫస్ట్ది.
బార్డర్ వేస్తున్నాను. లాస్ట్కి వచ్చిందండి ముగ్గు. ఈ ముగ్గు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మా చెల్లి నిత్య సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గురు అక్క చెల్లెళ్ళమండి మేము, ముగ్గురు ఛానల్ అండి ఇది, ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఛానల్ అండి. ఈ ఛానల్లో ముగ్గులు వస్తాయండి మీకు, ముగ్గులు చిన్న చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయండి, వంటలు అవి ఇవి వస్తాయండి. మా చిన్న చెల్లి అయితే వంటలు చేస్తుందండి, బాగా చేస్తుంది మా చిన్న చెల్లి వంటలు. మా ఇద్దరికి వండి పెడుతుందండి, అక్క చెల్లెళ్ళు ఇద్దరికి హెల్ప్ చేస్తూ ఉంటే అన్నీ చేసి పెడుతుందండి. ఇక్కడ అయిపోవచ్చింది చూడండి చిలకల ముగ్గు ఎలా ఉందో. ఇంకా కన్ను వేస్తున్నానండి, కన్నుకి ఎల్లో వేసాను, ఎల్లో వేస్తే ఎలా ఉందో చూడండి. అసలు నచ్చిందండి ఈ ముగ్గు. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఇలాంటి కొత్త కొత్త ముగ్గులు వస్తూ ఉంటాయండి. చూడండి 4 ఫ్రూట్స్